హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నిమిషాంబిక టెంపుల్కి వెళ్దామని పొద్దున్నే లేచి అయితే రెడీ అవుతున్నాము. సో టెంపుల్కి అయితే బయలుదేరాలి కదా. ఇంత ఎర్లీగా లేచినా లేటే అయిపోతుందప్పా. లేట్ అయిందని ఇంట్లో టిఫిన్ చేయలేదు. రాఘవేంద్ర టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసి టిఫిన్ చేద్దామనేసి ఇక్కడైతే టిఫిన్ చేసి బయలుదేరదామని అనుకున్నాం. రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో టిఫిన్ ఎంతమందికి నచ్చుద్ది? చాలా బాగుంటుంది కదా, చట్నీ సాంబార్. నాకైతే సాంబార్ అయితే బాగా నచ్చుద్ది. నేను ఎక్కడ అంత తొందరగా సాంబార్ తినను. ఇక్కడైతే ఇడ్లీ సాంబార్ అయితే నాకు చాలా బాగా నచ్చుద్ది. సో నేను మ్యాక్సిమం రాఘవేంద్రలో అయితే ఇడ్లీ సాంబారే తింటాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో. ఆ తర్వాత అయితే గుడికి అయితే వచ్చేసాము. ఇదే ఆ టెంపుల్. ఈరోజు కొంచెం బుధవారం కదా, జనాలు అంత ఎక్కువ లేరు. దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది. అమ్మవారు నిమిషాంబిక టెంపుల్ ఇది చాలా ఫేమస్ అంట. మనం ఏదన్నా కోరికలు అనుకుంటే చాలా త్వరగా తీరుతాయంట. నిమిషాంబిక అనేది అందుకే పేరు వచ్చింది. నిమిషంలో కోరికలు తీరుతాయి అనేసి అంటారు. అందుకే నిమిషాంబిక టెంపుల్ అనే పేరు వచ్చింది. సో దర్శనం అయితే బాగా జరిగింది. ఇక్కడ ఏంటి అంటే యూపీఐ ఐడి అయితే గుడి లోపల ఒక్కరు కూడా తీసుకోరు. క్యాషే ఉండాలి. మ్యాక్సిమం క్యాషే తీసుకెళ్ళండి ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు. యూపీఐ ఐడి అయితే గుడి లోపల అయితే తీసుకోరు అనమాట. ప్రతిదానికి క్యాషే, ప్రసాదమైన అర్చనకైనా దేనికైనా. లోపల మాత్రం ప్రసాదం కూడా చాలా బాగుంది. 20 రూపీస్ అనమాట ప్రసాదం. ఒక లడ్డు కానీ పులిహార కానీ చాలా బాగా దర్శనం జరిగింది. చాలా బాగా ప్రసాదం ఉంది. ఇక రిటర్న్ అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్.